చాలామంది అంటుంటారు, మీరు మంచిగానే చెప్తారు కానీ ఎట్లా ఆలోచనలు ఎలా పోగొట్టుకోవాలి అని అని అంటుంటారు. సహజం అబ్బా, ఆలోచనలు రావడం సహజమే, అదేం అసహజం కాదు. ప్రాణానికి ఆకలి దప్పిక సహజం. శరీరం అనేది జననం మరణం అనారోగ్యం ఆరోగ్యం సహజం, ఇవేమి అసహజం కాదు. ఆ తర్వాత ఇంకేంటి, మనసుకి శోకం మోహం ఆలోచనలు వస్తూ ఉంటాయి సహజం. తర్వాత మన ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు అవన్నీ బయటకు చూస్తూ ఉంటాయి, ఇది కూడా సహజమే. కాకపోతే ఎక్కడ అసహజం, వాటిని తప్పించి మనకేదో కావాలని మనం ఆలోచన చేస్తామే, అది అసహజం. ఎప్పుడైతే మనకు అసహజమైనటువంటి ఆలోచనలు వస్తుందో మనసుకి ఘర్షణ వస్తుంది. సపోజ్ ఏదైనా మనం ఒక టాపిక్ విందాం అనుకున్నాము, మనకి క్యాజువల్గా వినడం ఇష్టము. ఎప్పుడు ఇష్టము, మనం ఒక భగవతత్వం మీద మన మనసు పెట్టి దానికోసం మనం ఏదో అర్థం చేసుకుందాము అనేటువంటి వ్యవహారం చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం గిన్నెలు గడుగుతున్నా వంట చేస్తున్నా మన మనసు ఆ చెబుతున్న విషయం మీద లగ్నం అయ్యి మనం హాయిగా అది వింటూ ఉంటాం. అంటే అది సహజంగా మనకు అందుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నీకు అర్థం కాని స్థితిలో ఉందనుకోండి, లేదు ఇదిగో ఆవిడ చాలా బాగా చెప్పింది విను అని ఎవరికన్నా పంపించినా అది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అప్పుడు ఏమవుతుంది, ఆ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఏమొస్తుంది, అది మనం అసహజంగా ఫీల్ అవుతాం. అంటే సహజంగా ఉండేది ఏది మనని ఇబ్బంది పెట్టదు. అందుకని ఏమన్నారు, సహజ మార్గం అంటారు. సహజ మార్గం అంటే పుట్టడం ఎంత సహజమో, మనం లైఫ్ లీడ్ చేయడం ఎంత సహజమో, పోవడం అంత సహజం. మరి ఈ పొయ్యి వాటిట్లో మరి ఘర్షణ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే అనవసరమైనటువంటి అసహజమైనటువంటి విషయాలని మన స్థాయిని మించి మనం కోరుకుంటున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం కోరికలు ఎక్కువ పెట్టుకుంటున్నామో మనకి తృప్తి ఉండదు. ఎప్పుడైతే కోరికలకి వాటికి తృప్తి ఉండదో మన మనసు ఆలోచనలు ఎమోషనల్గా ఉంటాయి, అంతే కదా. భావోద్రేగాలు అంటారు, విపరీతమైన కోపం ఉంటుంది. ఎప్పుడైతే నీకు భావోద్రేగం ఎక్కువ ఉంటుందో నీ ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిపోతుందో ఇంకా మనసుకున్నటువంటి ఉద్రేకాలు ఎక్కువైపోతాయి. అందుకనే మన ఋషులు మనకి ఏం చెప్పారంటే, నువ్వు నిశ్శబ్దాన్ని వినాలి అంటే నువ్వు ముందు పంచభూత తత్వస్థితిని దాటాలి. మన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు పంచభూతాల లక్షణాలే. ఏంటి, భూమి తత్వం ఉంది, వాసన, ఆ తర్వాత నీటి తత్వం ఉంది, లోపల నీళ్లు వ్యాపింప చేసుకుంటూ ఉంటాయి, వాటర్ తత్వం 75% ఉంది, అగ్నితత్వం ఉంది, అహంకారం, ఆ తర్వాత స్పర్శ హృదయ తత్వం ఉంది, ఆ తర్వాత ఆకాశతత్వం ఖాళీ, ఆ తర్వాత ఆజ్ఞాచక్రం అంటాడు, ఆ తర్వాత సహస్రారం అంటాడు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ పంచభూతాల దగ్గర ఏవైతే లక్షణాలు ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం భగవతత్వం అంటే ఏంటి, ఈ పంచభూతాలు, ఈ మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా శబ్దాలే, అంతే కదా, నామరూపాలే, నామరూప క్రియలే. ఈ నామరూప క్రియలు దాటాలి అంటే నువ్వు నిశ్శబ్దమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు ఏది అవసరమో అది మన ద్వారా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏది అవసరమో అది మన ద్వారా వ్యక్తం అవుతుందో అది సహజ స్థితి. అలా కాకుండా అసహజంగా జరగాలంటే మనసు మీద ఘర్షణ, ప్రాణశక్తి తగ్గడం, ఇబ్బంది